ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మీ అందరితో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. రండి మనం అందరం కలిసి ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నీవు పైవాడవుగా ఉండువు కానీ క్రింది వాడవుగా ఉండవు. హల్లెలూయా. ఎంత చక్కటి వాగ్దానాన్ని ప్రభు ఈరోజు మనకు చేస్తున్నారంటే, మనము పైవారిగా ఉంటాము కానీ క్రింది వారిగా ఉండమని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది మనుషులు మనల్ని క్రింద పెట్టాలని చూస్తూ ఉంటే, ఈరోజు మన ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం, మీరు పైవారిగా ఉంటారు కానీ క్రింది వారిగా ఉండరని ఈరోజు మనందరితో ప్రభు చెబుతూ ఉన్నారు. అయితే మనుషులు చాలామంది రకరకాల ఆలోచనలు కలిగి, రకరకాల తలంపులు కలిగి, మనల్ని ఏ విధము చేతనైనా సరే క్రింద పెట్టాలని, అవమానించాలని, దూషించాలని, తక్కువ చేసి మాట్లాడాలని చూస్తూ ఉంటారు. అయితే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఈరోజు మన ప్రభు మనకిస్తున్న వాగ్దానం, నీవు, నీ కుటుంబము, నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ కూడా నీవు నమ్ముకున్నటువంటి నీ దేవుడు నిన్ను పైవాడిగానే పెట్టాలని చూస్తూ ఉన్నాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆలోచనలు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగించాలని చూసినా, మనము నమ్ముకున్నటువంటి మన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నేను పైవాడిగా చేస్తాను, నీ బిడ్డలను పైవారిగా చేస్తాను. ఒక ఉన్నతమైన స్థితిని ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇదిగో, నీవు ఏ రోజు కూడా నువ్వు దిగులు పడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మనల్ని పైన పెట్టేటటువంటి దేవుడు, మనల్ని ఉన్నత స్థితికి ఎక్కించగలిగినటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కనుక నీవు భయపడొద్దు, దిగులు పడొద్దు. నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా కూడా పైవారిగా ఉండబోతున్నారు. ఆశీర్వదించబడిన బిడ్డలుగా ఉండబోతున్నారు. దీవించబడిన కుటుంబముగా మారబోతుంది నీ కుటుంబం. నీవిక క్రిందవాడిగా ఉండవు. ఇక నీవు కిందవాడిగా ఏమాత్రము కూడా నీవు పడిపోవు. నీవు పైకి లెగుస్తూ ఉంటావు. నువ్వు పైన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ప్రభు నిన్ను పెట్టాలని ఆశపడుతూ ఉండగా, దిగులు పడొద్దు, భయపడొద్దు. నీ బిడ్డల భవిష్యత్తు కొరకు ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నావేమో, నీ కుటుంబ పరిస్థితుల కొరకు ఏం జరుగుతుందా అని ఆలోచన కలిగి నువ్వు ఉన్నట్లయితే, ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, నీవు, నీ కుటుంబము, నీకు కలిగిన సమస్తాన్ని కూడా నేను పైన పెట్టబోతున్నాను. నీవు పైవాడిగానే ఉంటావు తప్ప క్రింది వాడుగా ఉండవని ప్రభు ఈరోజు మనకి చక్కటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. కనుక మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవునిని బట్టి సంతోషించండి. ఆయనే మిమ్ములను, మీ కుటుంబాన్ని పైన పెట్టబోతూ ఉన్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని విన్నటువంటి మీరు అందరూ కూడా తల్ల వంచండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు చక్కటి వాగ్దానాన్ని మాకు, మా బిడ్డలకు మీరు అనుగ్రహింపజేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, ఇదిగో ఈ వాగ్దానాన్ని నీ బిడ్డలు ఏ స్థితిలో నుండి వింటున్నారో మాకు తెలియదు, కానీ సమస్తాన్ని ఎరిగి ఉన్నటువంటి గొప్ప దేవుడా, ఇదిగో యేసు నామములో మా బిడ్డలందరూ పైవారిగా ఉందురుగాక, పైవారిగా ఆశీర్వదింపబడిన వారిగా మార్చబడుదురుగాక. అలాంటి కృపను తండ్రి మా బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచమని అందరినీ మీ చేతులకే సమర్పిస్తూ ఉన్నాం. నీ దైవికమైనటువంటి కార్యాలు, నీ స్వస్థత కార్యాలు, ఆశీర్వాదపు కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. విన్నారు కదా, చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకు చేశారు. ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.